ద్వారకా తిరుమల చూస్తుంటే పెద్ద తిరుపతి చూస్తున్నట్టే అనిపించింది. అసలు మ్యాటర్ ఏంటంటే, మేము ద్వారకా తిరుమలని చిన్న తిరుపతిని, మెయిన్ తిరుపతిని పెద్ద తిరుపతి అని అంటాము. చిన్న తిరుపతి వచ్చి నేను చాలా సంవత్సరాలు అయింది. అయితే అప్పటికి ఇప్పటికీ టెంపుల్ చాలా చేంజ్ అయిపోయింది. కొత్త కొత్త మండపాలన్నీ కట్టారు. నిజంగా చూడడానికి నాకు పెద్ద తిరుపతి చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంత బాగుంది టెంపుల్. లోపలికి ఎంట్రీ అవ్వగానే పక్కనే సాంబ్రాన్ కడ్డీలు, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అమ్ముతున్నారు. అవన్నీ స్పెషల్గా గోమేదకంతో చేసిన వంట. బయట కొనుక్కునే కెమికల్స్తో ఉన్నవి కాకుండా ఇవైతే నిజంగా చాలా బాగున్నాయి. మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. బ్రేక్ అని ఆపేశారు. ఇంకా 1 అవర్ వెయిట్ చేసాము. అలా గుడంతా తిరిగేశాను. లోపలికి వెళ్ళాక దర్శనం చాలా బాగా అయింది. అయితే నేను చిన్నప్పటి నుంచి ఒకటి విన్నాను, పెద్ద తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్న వాళ్ళు వెళ్ళలేకపోతే చిన్న తిరుపతిలో మొక్కు తీర్చవచ్చంట. కానీ చిన్న తిరుపతి మొక్కుకొని పెద్ద తిరుపతి వెళ్ళకూడదంట. స్వామికి కోపం వస్తుందంట. ఇది ఎంతవరకు నిజమో మీలో ఎవరికైనా తెలుసా?